నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ గ్రామ రైతులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామంలో నుంచి తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ద్వారా డీడీ 613 రూపాయలు కడితే ఇసుకను ఇతర గ్రామాలకు తరలించే విధానాన్ని, వేల్పూర్ గ్రామం నుంచి ఇసుకను ఇస్తే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని, భూగర్భ జలాలు అడగంటి ఇంకిపోతాయని, తోటలు పొలాలకు బోరుబావులు భూగర్భ జలాలు ఎండిపోతాయని, పొలాలు తోటలు ఎండిపోయి బీడుబారుతాయని వేల్పూర్ గ్రామ రైతులు, వేల్పూర్ గ్రామస్తులు వాపోతున్నారు. ఈ ఎల్పూర్, వెంకటపూర్, కుక్నూర్ ఈ 3 పాయింట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చాను. దీనికి వెళ్ళి అప్లై చేస్తున్నాను. పచ్చళ్ళ కూడా ఉన్నది, పచ్చళ్ళ కూడా పెట్టిన. అంటే దగ్గర నుంచి ఇంకా అంటే ఎందుకోసం అంటే బాగా లాంగ్ అవుతున్నది. దగ్గర అయితే ఆవు దృష్టి పెట్టినాం. ఇది ఎక్స్క్యూజ్ చేయదు సార్ ప్లీజ్. మీరు నా చేతుల్లో లేదు. ఎక్స్క్యూజ్ చేయమని నేను కోరుకుంటున్నాను సార్. వేల్పూర్ మా భూగర్భ జలాలు నిండిపోతాయి, మమ్మల్ని మీరు కాపాడు ఉంటారని మేము ఎక్స్క్యూజ్ చేయాలి. పంటలు ఎండిపోతాయి సార్. లేకుండా మేము ఆత్మహత్య, మాకు ఏ గంగతం లేదు. మీరు కావాలని తీస్తే ఆత్మహత్య. మేము అమినాపూర్ వాళ్ళకి కానీ, లక్కూర వాళ్ళకి కానీ, పడిగల వాళ్ళకి కానీ, ఎప్పుడైనా వాళ్ళ గుళ్ళ అవసరాలకు కానీ, నేను ప్రభుత్వ అవసరాలకు కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని నడితే ఇచ్చినాం సార్. ఎప్పుడు కూడా అర్థం లేవు. మీతో సంప్రదించినాము, మీకు చెప్తూనే వాళ్ళకు కూడా ఇచ్చినాం సార్. మాకేదైనా వాళ్ళ దగ్గర ఎర్రమన్న అవసరం ఉంటే వాళ్ళ దగ్గర పోయినాం సార్. మనం అవసరం ఉంటే పోయినాము, తెచ్చుకున్నాం సార్. అట్లా అంటే అన్అఫీషియల్గా సహకారం చేసుకున్నాం సార్. ఎప్పుడు కూడా మేమని భేదాలు పెట్టుకోలేదు సార్. ఇప్పుడు అట్లనే సహకరిస్తాం సార్. కాకపోతే అఫీషియల్గా మీరు పెంచేసరికి మాకు అంటే వేరే అవుతారు. అంటే ఇక్కడికి ఇంకా ఎన్ని తరలిపోతాయో, ఎంత తీసుకుంటారు అనేది మాట్లాడినా సంగతి అంటే సరే ప్రాబ్లం ఉన్నది మాకు ఎట్లా చెప్తే సరే చూద్దాం. మాకు ఇది ఆన్లైన్ చేసాను కదా, అది కంపల్సరీ పంపని పడుతుంది. ఇంతకుముందు ఇప్పుడు 6 రోజులు వస్తారు, నిజామాబాద్ వస్తారు. వాళ్ళకు కూడా ఆన్లైన్ చేసి వాళ్ళకు కూడా ఇద్దామా సార్? 2018లో ఇచ్చేది లేదు సార్. ప్లీజ్ వీడిస్ మెంబర్ సార్. తిన వీడిస్ మెంబరు, తన వీడిస్ మెంబర్, తిన వీడిస్ మెంబర్. 2018లో వీళ్ళు గవర్నమెంట్ పాయింట్ నడిచినప్పుడు వీళ్ళు స్వయాన్ని యూజ్ చేస్తారు. ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారు, గ్రౌండ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది అయింది. ఏమో బలరాకు లేకపోతే సార్ ఒక బోర్ను నెలకు 8,000 రూపాయలు రెంట్ తీసుకొని, బలరాకు రెంట్ తీసుకొని షెల్ నింపుకున్నాం. ఈ షెల్ అంటే అప్పుడు మాకు ఈ కాలంలో నీళ్ళు రాకపోతాయి. ఈ షెల్ నింపుకున్నాము, ఇంకొక షెల్ నింపు 3 షెల్ నీళ్ళు వాటర్ లేక ఇబ్బంది సార్. ప్లీజ్ తప్పు మాట్లాడు జర్నల్ చెప్తున్నాను సార్. గవర్నమెంట్ ఉద్దేశంతో నేను చెప్తున్నాను, కానీ నా పైన పర్సనల్ ఇది ఉండదు. సరే మీరు ఇచ్చిన బడ్జెట్ కొంచెం మీరు మాకు సహాయ సహకారాలు అందించాలా సార్? నేను గవర్నమెంట్ టీచర్స్ చెప్పాను, 33 మండలంలో అన్ని జగన్ అసలు నడుస్తున్నాయి. నేను మన వీడియోస్ 10 టైమ్స్ మాట్లాడినా, ఒక 10 టైమ్స్ మాట్లాడినా. వాళ్ళు చెప్పిన సార్ మేము 5 మా దగ్గర పెద్దలు ఉన్నారు, ఇట్లా ఉంటే వాళ్ళు చెప్పినట్లా నడిచాను. ఏదని నేను అనలేదు. కంపల్సరీ ఇది ఏమున్నట్టు లాస్ట్ మనకు అంటే మొన్న భీమగల్ అంటే ఇప్పుడు 4 లాంగ్ నుంచి నేను ఇస్తాను లాగుతాను సార్. మీరు ఇచ్చిన విభజన నేను సార్. గతంలోనే 1980లో ఒకసారి ఇక్కడే గవర్నమెంట్ ఫైట్ అయింది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కు, నిజామాబాద్ గారికి అప్పుడు నక్కరేదో మూమెంట్. అప్పుడు లారీలు వెళ్ళేది లోకల్ మీ గతం ఏం జరిగినాయి కూడా తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. ఒక చిన్న విషయం, గత చంద్రబాబు నాయుడు సార్ పీరియడ్లో కూడా కాలం కాకపోతే మాకు నీటి ఎద్దడి చాలా ఉండేది. తాగడానికి నీళ్ళు లేవు. తాగడానికి లేవంటే మనం వాడుకోవడానికి ఇక్కడ లేదు. సాగునీరు లేదు, తాగునీరు లేదు. కాకపోతే అప్పుడు మేము రైతుల మందరం కట్టడి చేసుకొని ఇక్కడ నీళ్ళు లేకపోతే సౌకర్యం అది ఏంటి మా సొంత భూములలో రిగ్ చేసుకొని పైప్ లైన్ వేసుకొని సరఫరా చేసుకున్నాం. అలాంటి విషయం వచ్చిందనే ఇంత ప్రాబ్లం కోసం ఇంత తాపత్రయం. లేకపోతే మాకు ఇంత మంచి పాయింట్ ఇప్పుడు ఏమైందంటే చెక్ డ్యామ్ కట్టుకు ఇప్పటికీ నీళ్ళు ఉండేది. లేకుంటే ఈ పడికి
దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాస్తవంగా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే గవర్నమెంట్ అడ్డుకోవాలి సార్. ఇందులో మైలో మేము ఇస్తాం సార్. మీకు లక్కూర పడిగల ఇంతకుముందు మా సత్యం చెప్పినట్టు మా తమ్ముడు అన్నీ ఉన్నాయి సార్. మాకు లావాదేవీలు అన్నీ ఆర్మూరు నిజామాబాద్ అనేసరికి ఒక్క రోజుల నా బాగంతా పోతుంది సార్. ఇప్పుడు అర్థమైంది చంద్ర ఇలా ఆర్మూర్ వేరే మండలి లేదు డబ్బులు ఇంత మేము దంద చేయాలంటే ఎంతో దంద చేస్తుంది సార్. వ్యాపారం చేయాలి సార్. అచ్చ డబ్బులు సీట్ కూడా మాది సార్. మళ్ళా ఎస్ఐ గారు కూడా సీట్ కూడా మాదే సార్. వెలుగు ఆఫీస్ మాదే సార్. డిప్యూటీ ఆఫీస్ మాదే సార్. ఇవన్నీ మీ అధికారులకే సార్ మేము ఇచ్చిందంతా. మేమేం చేసుకోలేదు సార్. మేము కదా చూడండి సార్. దాన్ని చూసినట్టు మమ్మల్ని మాట్లాడు సార్. ఇది ఒకటే సార్ మీకు ప్రాధాన్యపడేది. గ్రామంలో లేకపోతే మన విలేజ్ వాళ్ళు విలేజ్ వాళ్ళకి మేము ఇచ్చుకుంటాం సార్. మన విలేజ్ వాళ్ళే విలేజ్ వాళ్ళకి మీ విలేజ్ కాదు పక్క విలేజ్ పక్క విలేజ్ వాళ్ళకి ఇవ్వాలి సార్. మేము పక్క విలేజ్ వాళ్ళకి జస్ట్ మీరు ఓకే నేను మా విలేజ్ వాళ్ళకి చెప్పండి. మేము మళ్ళీ మండలి వాళ్ళే కదా సార్ మండలంలో అయితే మీ బెంకాప అరౌండ్ అరౌండ్గా ఇక్కడ మొత్తం ఈ మండలకు మొత్తానికి ఇసుక సౌకర్యం ఉన్నది. ఇప్పుడు ఇసుక సౌకర్యం లేని ఏంటి అంటే ఇప్పుడు లక్కోర పడియాల అన్సాపూర్ ఇట్లా ఉన్నాయి. అటువంటివి మీరు అన్నట్ల 7 పాయింట్ చేసిన 7 పాయింట్ ఆల్రెడీ గవర్నమెంట్ మా వేలు ఒకటే నా టేబుల్లో కాగితం ఉన్నది. సైట్ అంతా వెనక ఓకే మీకు చెప్తాను. అందరికీ నమస్కారం. ఇది మన ఇసుక వాహనం ఆల్రెడీ ఇది గవర్నమెంట్ తెచ్చింది. అంటే మన డిస్టిక్లో ప్రతి మండలంలో జరిగింది. మన దగ్గర బాగా లేదు. మన దగ్గర ఆల్రెడీ మన మండలంలో ఎయిర్పోర్ట్ వెంకటపూర్ కుటుంబం 3 పాయింట్ గవర్నమెంట్ ఇచ్చింది. అదే కాక మనం ఇంకా 7 పాయింట్ పెట్టినాం. అది దానికి ఇంకా పర్మిషన్ రాలేదు. కంపల్సరీ మన కోసం ఇల్లు ఆగిపోయినాయి. దానికోసం మనం ఇక్కడ ఇసుక ఇస్తున్నాం. ఇది కంపల్సరీ నేను చేయాలి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లై ఉన్నది. ఎల్పూర్ మండలంలో దాదాపు మనకు ఇప్పటిదాకా ఎందరు అప్లై చేసినంటే మళ్ళీ 8 మంది చేసిండు. 8 మంది చేసిండు. కంపల్సరీ అలాగే ఇష్ట కంపల్సరీ ఇవ్వాలని పడుతుంది. నేను మీ వీడీసీతో అందరితో చెప్పినాను, మాట్లాడినాను. సరే కాదు అంటే ఇది నా పరిస్థితి కాదు. నేను గవర్నమెంట్ మనిషి, గవర్నమెంట్ చెప్పినట్లే నిన్నపడింది. ఇళ్ళ ఏనాది ఏం లేదు. పక్క మండల్లో మీ మెండూరా ఉన్నది కదా, మెండూరులో 6 అని నడిచింది. అక్కడ 100 ఉన్నాయి. నేను ఆపిన తర్వాత ఇక్కడ 8 వచ్చింది అవును కదా. మళ్ళీ వెంకటపురం ఉన్నది, కుకునూరు ఉన్నది. అక్కడ పాయింట్ ఉన్నది మన దగ్గర. దీనికి ఇందిరమ్మకు 613 రూపాయలు, ఆధార్ వరకు ఉంటే 1173. మీరు ఇప్పుడు రీప్రజెంటేషన్ సజెస్ట్ ఇది మీరు ఒకసారి ఏంటంటే మా బీడీసీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే అధికారం లేదు సార్. మా గ్రామస్తులు అందరూ కలిసి రైతు ట్రాన్స్ఫరింగ్ కమిటీ ఉంటుంది సార్. అది రైతుల కమిటీ ఉంటుంది. రైతుల కమిటీ ఇంతకుముందు కూడా మేము ఆల్రెడీ ఒకసారి గతంలో 2018లో మేము ఆల్రెడీ ఇసుక పాయింట్ గవర్నమెంట్ పాయింట్ నడిచింది మా దగ్గర. అప్పుడు ఏం చేసినామంటే ఇట్లా అడుగున్నాం. అంటే నడిపించారు కొన్ని రోజులు. మాకేమైందంటే అప్పుడు చెక్ డ్యామ్ లేకుండా సార్ ఆ టైం. ఇప్పుడు చెక్ డ్యామ్లు అయినాయి. అప్పుడు చెక్ డ్యామ్ లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది మొత్తం తగ్గిపోయింది. అప్పుడు ఆ బోర్లను ఎండిపోయింది సార్. ఆ పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఇప్పుడు పెద్దమ్మ తల్లి, పెద్దమ్మ ఏరియా, ఈ అయ్యల గుట్టకు పెట్టారు సార్. అప్పుడు మొత్తం వాటర్ అంతా డెడ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మేము వద్దని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కూడా ఇది వీడీసీ తీసుకునే నిర్ణయం కాదు సార్. వీడీసీని పక్కకి పెట్టినాము. వీడీసీ సంబంధం లేదు. ఓన్లీ గ్రామ రైతులు, గ్రామ పంచాయతీ పాలకవర్గము అందరి సమక్షంలో తీసుకుని నిర్ణయం. గ్రామ ప్రజలుగా మీకు మేము మెమోరాండం ఇస్తాం.
అంటే మా ఊరు అవసరాల మట్టుకు మా వేల్పూర్ గ్రామ అవసరాల మట్టుకు మేము రెడీ సార్. మీరు డీడీ కట్టమంటే డీడీ కడతాము, మా వేల్పూర్ గ్రామం మట్టుకు ఉంటాం. కాకపోతే ఇతర గ్రామాలకు అంటే ఎట్లుంటుంది సార్ అంటే ఇప్పుడు మేము డీడీ కడతాం సార్ అంటే మీరు చెప్పడము బాగానే ఉంటుంది, ఆచరణలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే అది వేరే తీరు ఉంటుంది. ఎందుకంటే మాకు అనుభవాలు ఉన్నాయి సార్, వేల్పూర్ గ్రామంకు అనుభవాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఎప్పటికీ మీతో సహకారం ఉంటాం. ఎందుకంటే గ్రామ ప్రజలు ఇప్పుడే కాదు, గత 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఇక్కడ ఉన్న ఆఫీసులన్నీ కూడా మా గ్రామ ప్రజలే చందాలు చేసి మీకు భూములు కూడా ఇచ్చారు సార్. ఇవన్నీ ఆఫీసులకు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎండి ఆఫీస్ ఇవన్నీ కూడా మేము సొంతంగా పర్చేజ్ చేసి ఇచ్చినాం సార్ గవర్నమెంట్. అట్లా అంటే మీరు ఎప్పుడు బాధపడాలంటే మేము ఎప్పుడు మీకు ఎవరైనా పట్టా ల్యాండ్లో కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్అడి అది మా పట్టా ల్యాండ్లు కూడా పోయినాయి సార్. మా పట్టా ల్యాండ్ కూడా ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నా అంటే చెప్పాలన్నా వాగుకి వెళ్ళి ఇస్తున్నా, అది ఓళ్ళది అధికారం లేదు. వస్తున్నట్టు చెప్తున్నాం, ఎవరైనా పెట్టేదారి పైన అన్యాయం చేసి ఇస్తున్నాం, అది గవర్నమెంట్ వర్క్ కోసమే నేను ఇస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పేది ఏమంటే మీరు ఇస్తున్నారు, నేను ఇది కలెక్టర్ పంపుతాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది కంపల్సరీ 8 ట్రాక్టర్ వచ్చినాయి కదా ఆన్లైన్లో, అది కంపల్సరీ పంపబడుతుంది. 8 అన్నోడు చెప్తున్నా కదా వచ్చింది ఆన్లైన్ రిపోర్ట్ ఇది అని చెప్పండి. మీరు 8 అని చెప్పింది సార్, మాకు ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఇగో మీ వీడియోస్లో వచ్చు 40 కావచ్చు 50 కావచ్చు, అంటే ఇక్కడ ఇది ఆన్లైన్ రిపోర్ట్, కొత్తగా రిపోర్ట్ కాదు కదా. ఈ రిపోర్ట్ ఎట్లా ఉంటుంది, నేను ఏముండదు. ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను అన్ని డాక్యుమెంట్లు ఉంటేనే ఈంధనమైళ్ళు కాగితాలు ఉండే చూసి నేను ఎస్ఆర్ఓకి పంపుతాను. ఎస్ఆర్ఓ వాళ్ళు మన జీపీ అక్కడ పాయింట్లో ఉంటాడు, అదే ఉండదు. ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇసుకాయలు నింపిన తర్వాతనే ఆయన ఫోటో తెస్తే ఎవరు క్యాండిడేట్ ఉన్నా అతనికి ఓటీపీ వెళ్తుంది. అంత పక్కన ఉన్నది. ఇప్పుడు ఓకే, మీకు చెప్తున్నా అందరికీ నమస్కారం. ఇది మన ఇసుక వాహనం ఆల్రెడీ ఇది గవర్నమెంట్ తెచ్చింది. అంటే మన డిస్టిక్లో ప్రతి మండలంలో జరిగింది, మన దగ్గరనే బాగా లేదు. మన దగ్గర ఆల్రెడీ మన మండలంలో ఎయిర్పోర్ట్ వెంకటపూర్ పుట్టిన 3 పాయింట్ గవర్నమెంట్ ఇచ్చింది. అదే కాక మనం ఇంకా 7 పాయింట్ పెట్టినాం, అది దానికి ఇంకా పర్మిషన్ రాలేదు. కంపల్సరీ మన కోసం ఇల్లు ఆగిపోయినాయి, దానికోసం మనం ఇక్కడ ఇసుక ఇస్తున్నాం. ఇది కంపల్సరీ నేను చేయాలి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లై ఉన్నది ఎల్పూర్ మండలంలో. దాదాపు మనకు ఇప్పటిదాకా ఎందరూ అప్లై చేసినంటే మళ్ళీ 8 మంది చేసిండు. 8 మంది చేసిండు. కంపల్సరీ అలాగే ఇష్ట కంపల్సరీ ఇవ్వాలని పడుతుంది. నేను మీ వీడియోస్తో అందరితో చెప్పినాను, మాట్లాడినాను. సరే కాదు అంటే ఇది నా పరిస్థితి కాదు. నేను గవర్నమెంట్ మనిషి, గవర్నమెంట్ చెప్పినట్లే నిన్నప్పుడు ఈ లైన్లో అది ఏం లేదు. పక్క మండల్లో మీ మెండూరా ఉన్నది కదా, మెండూరులో 6 అని నడిచింది. అక్కడ 100 ఉన్నాయి. నేను ఆపిన తర్వాత ఇక్కడ 8 వచ్చింది అవును కదా. మళ్ళీ వెంకటపురం ఉన్నది, కుకునూరు ఉన్నది, అక్కడ పాయింట్ ఉన్నది మన దగ్గర. దీనికి ఇందిరమ్మకు 613 రూపాయలు, ఆధార్ వరకు ఉంటే 1173. మీరు ఇప్పుడు రీప్రజెంటేషన్ సజెస్ట్ ఇది మీరు ఒకసారి ఏంటంటే మా బీడీసీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే అధికారం లేదు సార్. మా గ్రామస్తులు అందరూ కలిసి రైతు ట్రాన్స్ఫరింగ్ కమిటీ ఉంటుంది సార్, అది రైతుల కమిటీ ఉంటుంది. రైతుల కమిటీ ఇంతకుముందు కూడా మేము ఆల్రెడీ ఒకసారి గతంలో 2018లో మేము ఆల్రెడీ ఇసుక పాయింట్ గవర్నమెంట్ పాయింట్ నడిచింది మా దగ్గర. అప్పుడు ఏం చేసినామంటే ఇట్లా నడుపుకున్నాం, అంటే నడిపించారు కొన్ని రోజులు. మాకు ఏమైందంటే అప్పుడు చెక్ డ్యామ్ లేకుండా సార్ ఆ టైం. ఇప్పుడు చెక్ డ్యామ్లు అయినాయి, అప్పుడు చెక్ డ్యామ్ లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది మొత్తం తగ్గిపోయింది. ఆ బోర్లన్నీ ఎండిపోయింది సార్. ఆ పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఇప్పుడు పెద్దమ్మ తల్లి, పెద్దమ్మ ఏరియా, ఈ అయ్యల గుట్టకు పెట్టారు సార్. అప్పుడు మొత్తం వాటర్ అంతా డెడ్ స్టోరేజ్ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మేము వద్దని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కూడా ఇది వీడీసీ తీసుకున్న నిర్ణయం కాదు సార్. వీడీసీని పక్కకి పెట్టినాము, వీడీసీ సంబంధం లేదు. ఓన్లీ గ్రామ రైతులు, గ్రామ పంచాయతీ పాలకవర్గము అందరి సమక్షంలో తీసుకుని నిర్ణయం. గ్రామ ప్రజలుగా మీకు మేము మెమోరాండం ఇస్తాం. అంటే మా ఊరు అవసరాల మట్టుకు, మా వేల్పూర్ గ్రామ అవసరాల మట్టుకు మేము రెడీ సార్. మీరు డీడీ కట్టమంటే డీడీ కడతాము, మా వేల్పూర్ గ్రామం మట్టుకు ఉంటాం. కాకపోతే ఇతర గ్రామాలకు అంటే ఎట్లుంటుంది సార్ అంటే ఇప్పుడు
మేము డీడీ కడతాం సార్. అంటే మీరు చెప్పడము బాగానే ఉంటుంది, ఆచరణలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అది వేరే తీరు ఉంటుంది. ఎందుకంటే మాకు అనుభవాలు ఉన్నాయి సార్, వేల్పూర్ గ్రామంకు అనుభవాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఎప్పటికీ మీతో సహకారం ఉంటాం. ఎందుకంటే గ్రామ ప్రజలు ఇప్పుడే కాదు, గత 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఇక్కడ ఉన్న ఆఫీసులన్నీ కూడా మా గ్రామ ప్రజలే చందాలు చేసి మీకు భూములు కూడా ఇచ్చింది సార్. ఇవన్నీ ఆఫీసులకు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎండి ఆఫీస్ ఇవన్నీ కూడా మేము సొంతంగా పర్చేజ్ చేసి ఇచ్చినాం సార్ గవర్నమెంట్. అట్లా అంటే మీరు ఎప్పుడు బాధపడాలంటే మేము ఎప్పుడు మీకు ఎవరైనా పట్టా ల్యాండ్లో కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఆర్అడి అది మా పట్టా ల్యాండ్లు కూడా పోయినాయి సార్. మా పట్టా ల్యాండ్ కూడా ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నా అంటే చెప్పాలన్నా వాగుకి వెళ్ళి ఇస్తున్నా, అది ఓళ్ళది అధికారం లేదు. వస్తున్నట్టు చెప్తున్నాం, ఎవరైనా పెట్టేదారి పైన అన్యాయం చేసి ఇస్తున్నాం, అది గవర్నమెంట్ వర్క్ కోసమే నేను ఇస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పేది ఏమంటే మీరు ఇస్తున్నారు, నేను ఇది కలెక్టర్ పంపుతాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది కంపల్సరీ 8 ట్రాక్టర్ వచ్చినాయి కదా ఆన్లైన్లో, అది కంపల్సరీ పంపబడుతుంది. ఆ 8 అన్నోడు చెప్తున్నారు కదా వచ్చింది ఆన్లైన్ రిపోర్ట్ ఇది అని చెప్పండి. మీరు 8 అని చెప్పింది సార్, మాకు ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఇగో మీ వీడియోస్లో వచ్చు 40 కావచ్చు 50 కావచ్చు, అంటే ఇక్కడ ఇది ఆన్లైన్ రిపోర్ట్, కొత్తగా రిపోర్ట్ కాదు కదా. ఈ రిపోర్ట్ ఎట్లా ఉంటుంది, నేను ఏముండదు. ఫస్ట్ పంచాయత్ సెక్రటరీ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను అన్ని డాక్యుమెంట్లు ఉంటేనే ఈంధనమైళ్ళు కాగితాలు ఉంటే చూసి నేను ఎస్ఆర్ఓకి పంపుతాను. ఎస్ఆర్ఓ వాళ్ళు మన జీపీ అక్కడ పాయింట్లో ఉంటాడు, అదే ఉండదు. ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇసుకలు నింపిన తర్వాతనే ఆయన ఫోటో తెస్తే ఎవరు క్యాండిడేట్ ఉన్నా అతనికి ఓటీపీ వెళ్తుంది. అంత పక్కన ఉన్నది ఇప్పుడు ఇట్లా ఉంది. అటువంటిది మీరు అన్నట్ల 7 పాయింట్ చేసింది. 7 పాయింట్ ఆల్రెడీ గవర్నమెంట్ మా వేలు టేబుల్లో కాగితం ఉంటుంది. విలేజ్ ముస్మాన్ సార్ మాకు బాగా దూరం అవుతున్నది వెంకటప్పన్ అంటే అది పంపిన, అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఫస్ట్ నుంచి శాంక్షన్ అవుతాడట. ఇప్పుడు ఏమున్నది అందరు మండలంలో వస్తుంది, మన మండలంలో నడాలని ఆ ఉద్దేశంతోనే అవును చెప్పాను. మనం కొత్తగా ప్రపోజ్ ఏది పంపినట్టే చెప్పాలా. పచ్చల నోడు కూడా పెట్టినా, ఓకేనా, అక్కులు పెట్టినా, మోతే పెట్టినా, రామాయణపేట పెట్టినా, ఆల్రెడీ కుమన్ పెళ్ళి కొంచెం ప్రాబ్లం ఉంది ఆపిన, కొత్త పెళ్ళి పెట్టినా, ఈ ఎల్పూర్, వెంకటపూర్, కుక్కునూరు ఈ 3 పాయింట్ గవర్నమెంట్ నుంచి నేను గవర్నమెంట్ నుంచి వచ్చింది. దీనికి వెళ్ళి అప్లై చేస్తున్నాను. పచ్చల నోడు కూడా ఉంది, పచ్చల నోడు కూడా పెట్టిన. అంటే ఇక్కడ నుంచి ఇంకా అంటే ఎందుకోసం అంటే బాగా లాంగ్ అవుతున్నా, దగ్గర అయితే ఆ ఉద్దేశంతో పెట్టిందాం. ఇది పర్లేదు. ఎక్స్క్యూజ్ చేయండి సార్ ప్లీజ్. నేను నా చేతిలో లేదు, మా భూగర్భ జలాలు నిండిపోతాయి, మమ్మల్ని మీరు కాపాడు ఉంటారని మేము ఎక్స్క్యూజ్ చేసి పంటలు ఎండిపోతాయి సార్. లేకుండా మేము ఆత్మహత్య, మాకు ఏ రంగం లేదు. మీరు కావాలని తీస్తే ఆత్మహత్య. మేము అమినాపూర్ వాళ్ళకి కానీ, లక్కూర వాళ్ళకి కానీ, పడిగల వాళ్ళకి కానీ, ఎప్పుడైనా వాళ్ళ గుళ్ళ అవసరాలకు కానీ, నేను ప్రభుత్వ అవసరాలకు కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే ఇచ్చినాం సార్. ఎప్పుడు కూడా అర్థం లేదు, మీతో సంప్రదించినాము, మీకు చెప్తూనే వాళ్ళకు కూడా ఇచ్చినాం సార్. మాకేదైనా వాళ్ళ దగ్గర ఎరమన్న అవసరం ఉంటే వాళ్ళ దగ్గర పోయినాం సార్, మరో అవసరం ఉంటే పోయినాము, తెచ్చుకున్నాం సార్. అట్లా అంటే అనాఫిషియల్గా సహకారం చేస్తున్నాం సార్. ఈరోజు వేల్పూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా వేరే గ్రామానికి ఇసుక ఇద్దామని చెప్పేసి మాకు తెలిసింది. మాకు తెలిసిన తర్వాత వేల్పూర్ గ్రామ ప్రజలమందరం, వేల్పూర్ గ్రామ ప్రజలము, రైతులము అందరం కలిసి మా వేల్పూర్ గ్రామం నుంచి ఇసుక ఇస్తే ఇంతకుముందు 2018-17 సంవత్సరంలో భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయినాయి. అప్పుడు కూడా చాలా ఇబ్బంది ఏర్పడ్డది. ఈసారి కూడా అట్లనే కావద్దని మేము చెక్ డ్యాములు కట్టుకొని భూగర్భ జలాలు ఉండేటట్టు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇసుక తీస్తే మాకు భూగర్భ జలాలు దెబ్బతిని మా గ్రామ వ్యవసాయదారులకు పంటలకు దెబ్బతింటుందని చెప్పేసి అందరం ఇక్కడికి వచ్చి గ్రామ రైతులం వేల్పూర్ పెద్దవాగు దగ్గరికి వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఒకటి ఎంఆర్ఓ గారికి కూడా మా వేల్పూర్ గ్రామం నుంచి వేరే గ్రామాలకు ఇసుక ఇవ్వమని చెప్పేసి గ్రామ రైతులు తీర్మానం చేసిన కాపీ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి గ్రామ రైతుల విన్నపాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇక్కడ నుంచి ఉసుకే తరలింపున మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. వేల్పూర్ రైతుల ఐక్యత, వేల్పూర్ రైతుల ఐక్యత, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.